నిన్న మనం చెప్పుకున్నాం, గార్ధభనిస్వనుణ్ణి వధించాడు. ఇంకా హనుమంతుడు అవతరించాలి. ఈ గార్ధభనిస్వనుడి వధ అయిపోయాక భూలోకంలో నానా కశ్మల జాతులు తయారయ్యాయి. వాళ్ళల్లో కొందరు సుమాలి అనేటటువంటి వాడు అనుచరులు, మరికొంతమంది మాల్యవంతుడనే రాక్షసుడి అనుచరులు, మరికొంతమంది దితి వంశస్థులు, వీళ్ళంతా దైత్యులు, మరికొంతమంది ధనువు అని కశ్యప ప్రజాపతికి మరో భార్య ఉన్నది, ఆవిడ వంశస్థులు దానవులు. వీళ్ళు మొత్తం 8 దిక్కుల నుంచి భూమండలాన్ని ఆక్రమించడం మొదలుపెట్టారు. ఒకరిని మించిన భయంకర పరాక్రమం కలిగిన వాడు మరొకడు. పాపాత్ములు, క్రూరులు, బాగా మిక్కుటంగా గోహత్య చేసేవారు వీళ్ళు. గోవులన్నా విప్రులన్నా యజ్ఞములన్నా అస్సలు వీళ్ళకి పడదు. అసలు రాక్షసుల యొక్క లక్షణం అదనమాట. రాక్షసుడు అని ఎవరిని అంటాము అంటే దానికేం పుట్టుకకి నిర్వచనం లేదు. వాళ్ళు అందరూ నిజానికి కశ్యప ప్రజాపతి సంతానమే. మనం అందరం కూడా దేవతలు కానీ రాక్షసులు కానీ మానవులైనా పక్షులైనా పాములైనా అందరం కశ్యప ప్రజాపతి సంతానమే. కశ్యప ప్రజాపతి దక్షుడి కుమార్తెల్లో 13 పెళ్లి చేసుకున్నాడు. అందులో పెద్ద ఆవిడ అదితి. అదితి సంతానమంతా ఆదిత్యులు దేవతలు, దితి సంతానమంతా దైత్యులు, ధనువు సంతానం దానవులు, కద్రువ సంతానమంతా ఇదిగో ఆదిశేషుడు వాసుకి మొదలైన వాళ్ళంతా కద్రువ సంతానం ఈ పాములు. సురసాని మరొక ఆవిడున్నది, ఆవిడ సంతానమే కంబళుడు, అశ్వతరుడు, ధృతరాష్ట్రుడు, శంఖుడు, శబలుడు. వీళ్ళ పేర్లు మీరు ఇక్కడ గుళ్ళో చూసే ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా 9 నామాలు ఉన్నాయి. వీళ్లల్లో కొంతమంది సురస కొడుకులు, కొందరేమో కద్రువ కొడుకులు. మొత్తం మీద కద్రువ సురస ఇద్దరు నాగమాతలే. ఇంకా వినత కొడుకులు ఈ గరుత్మంతుడు మొదలైనటువంటి పక్షులు. సేన అనే ఆవిడ కొడుకులే గొడ్లగోబలు, గ్రద్దలు, డేగలు. ఇలా మొత్తం పక్షులకు కూడా ఆయనే తండ్రి. భార్యలు వేరు తప్ప తండ్రి ఒకడే. మానవి అని ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ సంతానం మానవులం. ఈ విధంగా 13 ద్వారా అనేక రకాల జాతులు వ్యాపించాయి. అంటే నిజానికి తండ్రి ఒకడే, తల్లులు వేరు. ఆ తల్లులు కూడా సొంత అక్క చెల్లెళ్ళు, దక్షుడు కూతుళ్ళే. కానీ ఎవరి బుద్ధులు వారివి, ఎవరి జాతులు వారుగా విభజింపబడ్డాయి. ఇంతమందిని కన్నవాడు ఒకడైనా వారి ప్రవృత్తిని బట్టి వారికి శుభాశుభాలు రావడం మొదలుపెట్టాయి. అందులో ఈ దైత్యులు ఏం చేయడం మొదలెట్టారట, ఆవుల మాంసం అంటే వీళ్ళకి బాగా ఇష్టం అనమాట. బాగా గెడ్డం పెంచుకుని గుండు చేయించుకుని ఈ దిక్కుమాల రాక్షసుల్లో కొంతమంది గోవుల్ని చంపేయడం, వాటి మాంసం తినడం. అందులో ప్రత్యేకమైన దరిద్ర పండుగలు ఉన్నాయి. ఆ రోజుల్లో అయితే వీధుల్లో కూడా ఉడకబెట్టేవారు వారు. ఇటువంటి హింస పెరిగిపోతే ఋషులు చూస్తూ చూస్తూ తట్టుకోలేకపోయారు. గోవులని బాగా శ్రద్ధగా పెంచాలి. గోపూజ ఎక్కడ జరిగినా అక్కడే సకల శుభాలు ఉంటాయి. నిజంగా ఒక పురాణం అని కాదు కానీ సకల పురాణాలు, ఇతిహాసాలు, సంహితలు అన్నీ గోపూజ గురించి, మాతృపూజ గురించి నిత్యం ఎక్కడో చోట చెబుతూనే ఉన్నాయి. అందువల్ల గోపూజ వ్యతిరేకమైపోయి అవి నాశనం అయిపోతే మాత్రం ఎవ్వరం తట్టుకోలేం, చూస్తూ ఊరుకోలేం. రాక్షసుల బాధ వల్ల గోవులన్నీ నశించిపోతూ ఉంటే దేవతలంతా వణికిపోయి కొంతమంది ఋషుల్ని వెంట పెట్టుకుని వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. రాక్షసై పీడిత దేవాహ బ్రహ్మాణం శరణం యయుః బాధంతే రాక్షసాహ నిత్యం బ్రహ్మన్ లోకాన్ ఋషింశ్చనః. బ్రహ్మదేవ, ఈ చరాచర జగత్తంతా నీ సృష్టి అని మేము నమ్ముతున్నాం. అయినా ఏమిటో నీ సృష్టిలో కొంతమంది ఎప్పుడూ ఏదో ఒక ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏ ముహూర్తంలో ఈ దేవతల్ని సృష్టించి వీళ్ళకి స్వర్గం ఇచ్చావో ఈ పదవి ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. 5 ఏళ్లకోసారి మారిపోయే భూలోకం గవర్నమెంట్లా తయారైంది మాది. అది కూడా పోనీ ఎందుకు మాకు దుఃఖం వస్తుందో కారణం తెలిస్తే ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. ప్రస్తుతం దితిపుత్రులు, ధనువు పుత్రులు మమ్మల్ని పట్టి పీడించేస్తున్నారు. ఎక్కడ దేవతలకి సుఖం లేదు, యజ్ఞాలు లేవు. ఆవులని పట్టి పీడించేసే జాతి ఎక్కువైపోవటం వల్ల గోవుల నుంచి వచ్చే పాలు లేవు, పాలు లేకపోవటం వల్ల పెరుగు లేదు, పెరుగు లేకపోవటం వల్ల నెయ్యి లేదు, నెయ్యి లేకపోవటం వల్ల యజ్ఞాలు ఆగిపోయాయి. యజ్ఞం లేకపోతే దేవతలం మేము చిక్కిపోతాం. ఇదిగో దాంతోపాటు ఋషులు కూడా సత్కర్మాచరణ లేక వాళ్ళు భ్రష్టులైపోయారు. బ్రహ్మదేవ, లోకాలు, ఋషులు, మేము
అందరం రాక్షసుల వల్ల పీడింపబడుతున్నాం. వాళ్ళు వరుసగా చెప్పారు, బ్రహ్మన్, ఓ బ్రహ్మదేవ, లోకాన్, లోకాలని పీడిస్తున్నారు, ఋషీంశ్చ, ఋషుల్ని పీడిస్తున్నారు, నహ, మమ్మల్ని కూడా పీడిస్తున్నారు. ఇందులోంచి బయటపడే మార్గమేమో మాకు తెలియటం లేదు, కాబట్టి నీ దగ్గరకు వచ్చాం, రక్షించమనగానే ఆయన చిరునవ్వు నవ్వేట. మేము గిజగిజలాడి ఏడుస్తూ ఉంటే నువ్వేమో చిరునవ్వు నవ్వి సమాధానం చెప్పమేమిటంటే, ఏం చెప్పమంటారు దేవతల్లారా, మీరు చేతులారా చేసుకున్నదే. మీరు దితి గర్భంలో పెరుగుతున్న ఒక కుర్రాన్ని ఇంద్రుడి ద్వారా నాశనం చేయాలని ప్రయత్నించారు. ఇంద్రుడు దితి గర్భంతో ఉన్నప్పుడు వెళ్ళి ఆవిడ కడుపులో ఉన్న పిండాన్ని ముక్కల ముక్కల కింద కొట్టాళ్ళండి. వాళ్లే మరుద్గణములు. అప్పటి నుంచి దితికి కోపం వచ్చింది. నా గర్భాన్ని నాశనం చెయ్యాలని ప్రయత్నించిన దేవతల్ని సుఖంగా ఉండకుండా చేస్తాను, నా కొడుకుల్ని రెచ్చగొడతాను అన్నది. అందుకని మీకు వ్యతిరేకంగా వేద వ్యతిరేకుల్ని తయారు చేసింది. ఇది చేతులారా ఇంద్రుడు తెచ్చుకున్న కష్టం. ఇప్పుడు ఆ వధ నాకు కూడా తెలియటం లేదు, రాక్షస వధ అన్నాడు. తేషాంకురు వధోపాయం త్వంహినః పరమాగతి. నువ్వే మాకు దిక్కని వచ్చాం, ఉపాయం నువ్వు చెప్పకపోతే ఎలాగా, నువ్వు బ్రహ్మవి జ్ఞానివి అని మళ్ళీ బతిమాలారు. అయితే మనందరం కలిసి శివుడి దగ్గరికి వెడదామని అందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు. కైలాసం అంటే ఈ భూలోకంలో ఉన్న కైలాస పర్వతం అనుకునేరు. ఇది భూలోకంలో విహారం కోసం పెట్టుకున్న నమూనా. అసలు కైలాసం ఊర్ధ్వలోకాల్లో ఉన్నది. పరమాత్ముడు 2 కైలాసాల్లో ఉంటాడు. ఊర్ధ్వ కైలాసం, ఒకటి అధః కైలాసం. భూలోకంలో మేరు పర్వతం దగ్గర ఉన్న కైలాస పర్వతం సరదా కోసం, మానవుల్ని రక్షించడం కోసం మళ్లీ ఏర్పాటు చేసిన మరొక కైలాసం ఇది. ఈయన ఊర్ధ్వ కైలాసంలో ఉన్నాడు శివుడు. అక్కడికి ఈ దేవతల్ని, ఋషుల్ని అందరినీ వెంట పెట్టుకుని మహావేగంగా వెళ్ళిపోయాడు బ్రహ్మదేవ. ఆ సమయంలో ఈశ్వరుడు తాండవ నృత్యం చేస్తున్నాడు పార్వతీదేవితో. ఒక క్షణకాలం ఈ ఋషులంతా వచ్చి నమస్కారం చేయగానే, దేవతలు వచ్చి భక్తితో ప్రార్థించగానే, బ్రహ్మంతటి వాడు స్వయంగా వచ్చి ధ్యానం చేయగానే అన్నీ విడిచిపెట్టి తాండవ నృత్యం ఆపి పరమేశ్వరుడు ఎందుకు వచ్చారని అడిగాట. వాళ్ళంతా మళ్ళీ మొదలుకొచ్చి జరిగిన విశేషాలని చెప్పారు. మాల్యవంతుడనేవాడు, తక్కిన మరే అనేక రకాల జాతుల రాక్షసులు దేవతల్ని పీడిస్తున్నారు, గోహత్య జరుగుతోంది. ఎక్కడో భూలోకంలో శృంగేరి పీఠం లాంటి కొన్ని చోట్ల గోవుల్ని రక్షిస్తున్నారు తప్ప తక్కిన చోట్లలో గోవులకి ఇబ్బందిగా ఉంది. అందులో కుళ్ళిపోయిన గోధుమ రవ్వ కూడా పెట్టడం వల్ల 14 ఆవులు కూడా చచ్చిపోయాయి. ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ మహాపాపాల నుంచి రక్షించు బాబోయ్, మమ్మల్ని కాపాడు అని ప్రార్థించారు. వెంటనే శివుడు, ఇప్పుడు ప్రస్తుతం రాక్షస వధోపాయం నా చేతిలో కూడా లేదు, దుష్ట శిక్షణ కోసం శ్రీ మహావిష్ణువు తన శరీరాన్ని ద్విధాకృత 2గా మార్చుకున్నాడు. ఒకటి నరుడు, మరొకటి నారాయణుడు. ఆ ఇద్దరు నరనారాయణులనే పేరుతో మహిత మునులై బదరికావనం దగ్గర కఠోర తపస్సు చేస్తున్నారు. వాళ్ళని మనం రక్షించమని అడుగుదాం. ధర్మ సంస్థాపన బదరికావనంలో ఉన్న నరనారాయణులది అనగానే అందరూ మహావేగంగా బదరికకి బయలుదేరారు. భూలోకంలో పూర్వకాలంలో ఆ ప్రాంతంలో చాలా రేగు చెట్లు ఉండేవి. అందుకని ఆ ప్రాంతానికి బదరీవనము, బదరికావనం అని పేరు వచ్చింది. బదరి అన్న, బదరిక అన్న రేగు, వనము అంటే తోట, అడవి. అన్ని రేగు చెట్లు ఎక్కువగా ఉండేవి గనక దాన్ని బదరీవనం అన్నారు. హిమాలయ పర్వత ప్రాంగణంలో పూర్వం అక్కడంతా ఎక్కువగా రేగు చెట్లు ఉండేవి. రేగు చెట్లు ఉన్న చోట తపస్సు చేస్తే తొందరగా ఈశ్వర కటాక్షం లభిస్తుంది. అందుకని నరనారాయణులు శివానుగ్రహం తొందరగా పొందడానికి బదరీవనంలో తపస్సు చేశారు. మీరు ఎప్పుడైనా వీలుంటే అమావాస్య నాడు గ్రహణం వచ్చినప్పుడు, గ్రహణం వచ్చి విడిచిన తర్వాత అన్నమాట, రేగాకులు పట్టుకొచ్చి శివలింగం మీద పెడితే చాలా తొందరగా శివుడు దర్శనమిస్తాడు. ఇది మంత్రశాస్త్రంలో చెప్పబడిన కిటుకు అన్నమాట. తొందరగా శివుడు అనుగ్రహం పొందాలంటే, ఐశ్వర్యం రావాలంటే, దారిద్ర్యం తొలగాలంటే దానికి బదరికావనానికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదట. కేవలం బదరి ఆకులు 11 ఆకులు పట్టుకొచ్చి శివుడి మీద పెట్టమన్నారు. ఆలయంలో మనం స్వయంగా పెట్టలేకపోతే అర్చకుడికి ఇచ్చి 11 ఆకులు ఆయన చేత శివలింగం మీద పెట్టిస్తే దారిద్ర్యం తొలగి తీరుతుంది. ఇది సులభోపాయం. ఉమా సంహితలో పార్వతికి స్వయంగా శివుడు చెప్పాడు. అందుకనే బదరీవనంలో చేరి నరనారాయణులిద్దరూ సైకతలింగాన్ని తయారు చేసి, నేను చెబుతున్నది ఏదో అప్రామాణికమైన మాట కాదు, మళ్ళీ మహాభారతం పంచమ వేదంలో కూడా ద్రోణ పర్వంలో నరనారాయణులిద్దరూ
10,000 సంవత్సరముల పాటు ఇసుకతోటి లింగాన్ని తయారు చేసి పూజించటం వల్ల వాళ్ళకి శివుడు వరం ఇవ్వడం వల్లే వాళ్ళందరికంటే గొప్పవాళ్ళు అయ్యారు ఉంటుంది. చూడండి కావాలంటే ద్రోణపర్వంలో స్వయంగా చెప్పాడు కృష్ణుడు కూడా ఆ మాట. అశ్వత్థామ శివలింగం బదులు విగ్రహాన్ని తయారు చేసి పూజించాడు. నరనారాయణులు శివలింగాన్ని పూజించారు. వారలు లింగాధిష్టాన ఆరూఢులుగా నొనర్చి అర్చిల్చిరి భవ్యారాధన తత్పరమతులై గౌరీపతి నతుల నియమ కల్పన వెలయన్. నరనారాయణులిద్దరూ లింగాధిష్టానారూఢులుగా నొనర్చి అర్చించిరి. ఈశ్వరుణ్ణి ఒక లింగం తయారు చేసి అందులోకి ఆహ్వానం చేసి పూజించారు. అందువల్లే నరనారాయణులకి శివుడు ఏమని వరం ఇచ్చాడు? యుద్ధం వస్తే నన్ను కూడా జయించే శక్తి మీకు ఇచ్చాను అని వరం ఇచ్చాడు. కానీ అశ్వత్థామకి కేవలం కొన్ని అస్త్రాలు మాత్రమే ఇచ్చాడు. అందువల్లే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివుణ్ణి పూజించినప్పుడు శివుడితో యుద్ధం చేసి ఆయన్ని కూడా మెప్పించగలిగాడు. అది శివుడిచ్చిన వరం. యుద్ధం అంటూ వస్తే నన్ను కూడా మీరు జయించగలరు అని వరం ఇచ్చాడనమాట. కొంచెం సౌండ్ పెంచడానికి ఏమైనా అభ్యంతరం ఏమైనా ఉందండి? మొత్తం మీద శివలింగార్చన చేస్తే అటువంటి వాడు తొందరగా ఈశ్వర కటాక్షం పొందుతాడు. అందున ఇంకా తొందరగా శివానుగ్రహం పొందడానికి దాని మీద రేగు ఆకులు పెట్టండి అన్నారు. 11 ఆకులకి తక్కువ కాకుండా ప్రతి పర్వదినములలో, అంటే అమావాస్య, గ్రహణాలైన మరునాడు శుద్ధి అయిన తర్వాత, సంక్రాంతులు, విషువత్తులు, ఈ కాలంలో తప్పక రేగు ఆకులు పెట్టండి. ఎవరికైనా ఇక ఈ దారిద్ర్యం నుంచి ఇక మేము బయటపడలేకపోతున్నాం బాబోయ్ అనే బాధ ఉంటే దానికి ప్రాయశ్చిత్తం అది. అందులోనూ కపిల తీర్థం దగ్గర కపిలేశ్వర స్వామి ఉన్నాడు. ఆయనకి బదరీ పత్రాలు ఇస్తే ఇంకొంచెం తొందరగా ఫలితం ఎక్కువ వస్తుందని కూడా వెంకటాచల మహాత్మ్యం చెబుతున్నది. అందుకని వీళ్ళు వెళ్లే సమయానికి బదరికావనంలో శివలింగాన్ని అర్చన చేస్తున్న నరనారాయణులు ఇద్దరూ కనపడ్డారు. రేగుఆకులతో పూజ చేస్తున్నారట. శివుడు ఏకాదశి రూపాల్లో విహరిస్తూ ఉంటాడు. ఆయనకి ఏకాదశి రుద్రుల నామాలున్నాయి. అందుకనే ఆ 11 నామాలతో వీళ్ళు శివుని పూజిస్తూ ఉంటే మొత్తం దేవతలు, ఈశ్వరుడు అందరూ వెళ్ళి నరనారాయణులకు ఎదురుగుండా వెళ్ళి నమస్కారం చేశారు. ఎంత విచిత్రమో చూశారా? నరనారాయణులు శివుణ్ణి పూజిస్తున్నారు. శివుడు దుష్ట శిక్షణకి మీరే పూనుకోండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. పరస్పరం ఒకరికొకరు నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఆ మహానుభావులు. వాళ్ళు కళ్ళు విప్పి, ఇంతమంది మహాత్ములు ఏకకాలంలో వచ్చారు, కారణం ఏమిటి అన్నాడు. బాధంతే రాక్షసాహ నిత్యం నరనారాయణ ప్రభో ఏతేషాంతు వధోపాయం క్షిప్రం కర్తుమిహార్హసి. ఓ నరనారాయణులారా, మీ అవతార ప్రధానోద్దేశ్యం దుష్ట శిక్షణ, లోకరక్షణ. మిమ్మల్ని మహిత మునులు అని వేదాలు శ్లాఘిస్తున్నాయి. స్వేచ్ఛగా విమానాల్లో తిరుగుతూ ఉంటారు మీరు. ఎప్పుడైనా భూలోకంలో బాగా పాపాత్ములు పెరిగిపోతే వాళ్ళని సంహరించడానికి మేము మిమ్మల్ని ప్రార్థిస్తాం, మీరు అవతరించి దుష్టులు శిక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం కృతయుగం వెళ్ళబోతోంది, ఇంకా త్రేతాయుగం రాబోతోంది. ఈ సంధికాలంలో భయంకరులైన రాక్షసులు ఇటు భూమండలాన్ని, దేవలోకాన్ని, పాతాళలోకాన్ని పట్టి పీడించి పాలారుస్తున్నారు. ఈ రాక్షస సంహారం చెయ్యాలి, ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించండి అనగానే నరనారాయణులు, ఇప్పుడు మా దగ్గర గొప్ప ఉపాయం ఉన్నది, అది నీవే. నీవు చాలా కాలం క్రితం గార్ధభనిస్వన వధ సమయంలో భూలోకంలో అవతరించి విష్ణువుకి సాయం చేస్తాను అని మాటిచ్చావు. కాబట్టి నీవు ఆ మాట నిలబెట్టుకోవడానికి భూలోకంలో ఒక వానర రూపంలో పుట్టాలి. నీ ఒక్కడివి ఆ పని చేయకూడదు. సకల దేవతల యొక్క తేజస్సులని పుణికి పుచ్చుకుని పుట్టాలి అంటూ శ్రీ మహావిష్ణువు నారాయణ రూపంలో ఉన్నవాడు ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. వెంటనే ఆయన శిరస్సు మీద నుంచి తెల్లని స్వచ్ఛమైన పిండి వెన్నెల వంటి ఒక తేజస్సు బయటకు వచ్చింది. తేజస్సు కూడా అచ్చం పిండి వెన్నెలేక మహాస్వచ్ఛమైనది, పూర్తిగా శ్వేతవర్ణంలో ఉన్నది. ఆ తెల్లని కాంతి రాగానే ఆయన చేత్తో ఆ ముద్దని పట్టుకున్నాడు.
తేజస్సుని అసలు ఎవడన్నా పట్టుకోగలడా? అలా పట్టుకోగలడు కాబట్టే ఆయన్ని నారాయణుడు అన్నారు. దీపం నుంచి కాంతి వచ్చింది. కాంతిని మనం చూడగలం తప్ప చేత్తో పట్టుకోలేం. కాంతిని కూడా పట్టుకునే శక్తి త్రిమూర్తులకి జగన్మాతకి ఉంది. అందువల్ల ఆయన ఆ తెల్లని కాంతిని ఒక ముద్ద చేసి పట్టుకున్నాడు. ఇంతలో పక్కనున్న నరుడి శరీరం నుంచి నీలపు వర్ణములో ఉన్న కాంతి ముద్ద బయటకు వచ్చింది. నరుడు నీలస్వరూపుడు. అప్పుడప్పుడు అందుకే ఆయనకు కూడా తమో గుణం వస్తుంది. నరనారాయణులిద్దరూ అవతరించిన దుఃఖం నరుడి లక్షణం, ఆ దుఃఖం తొలగించడం నారాయణ లక్షణం. ఎందుకంటే నారాయణుడు సాత్వికుడు, అందుకని తెల్లని కాంతి వచ్చింది. నరుడు సహజంగా అప్పుడప్పుడు అజ్ఞానంలో పడిపోతూ ఉంటాడు. భూమి మీద పుట్టాక ఎంత గొప్పవాడికైనా అజ్ఞానం వస్తుందిట కాదు, వస్తోంది. మనం చూస్తూనే ఉన్నాగా. అనుక్షణం ఎంత చదువుకున్నా, ఎన్ని విన్నా మళ్ళీ బుట్టలో పడిపోతూనే ఉంటాం, సంసారంలో పడిపోతూనే ఉంటాం. ఇవేవి మన వెంట రావని తెలిసినా మళ్ళీ ఈ పురాణం పూర్తయి లేచామంటే ఇక పరుగున పక్కవాడిని తోసేశ్వరి ప్రసాదం మనమే లాక్కోవాలనుకుంటాం. అదే తమోగుణం అంటే. అందువల్ల నరుడి తమోగుణం వల్ల ఆయనలో నుంచి నీలపు కాంతి బయటకు వచ్చింది. ఈ నీలపు కాంతిని కూడా ఈ తెల్లని కాంతిలో ముద్దగా కలిపాడు. ఇంతలో శివుడి శరీరం నుంచి అపూర్వమైన మరొక తెల్లని కాంతి బయటకు వచ్చింది. దాన్ని కూడా ఇందులో కలిపారు. బ్రహ్మ శరీరం నుంచి ఎర్రని కాంతి బయటకు వచ్చింది. ఆ ఎర్రని కాంతి ముద్ద కూడా ఇందులో కలిపారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు అందరి దేవతల్లో నుంచి కూడా రకరకాల వర్ణములు రావడం మొదలెట్టాయి. ఒక చోట నుంచి గోధూమ వర్ణం, మరో చోట నుంచి ధూమ్రవర్ణం, మరో పక్క నుంచి పూర్తిగా స్వచ్ఛమైనటువంటి హరిద్ర పసుపచ్చని ఆకుపచ్చని రంగు. ఇలా రకరకాల వర్ణములన్నీ బయటకు వచ్చాయి. ఈ వర్ణములతో ఉన్న కాంతులన్నీ కలిసి ముద్ద అయిపోయాయి. ఆఖరణ ఈ ముద్ద ఓ చిన్న బంతి అంత తయారైంది. ఇప్పుడు ఈ బంతిలో ఏ రంగు ఎక్కడుందో తెలియదు. రకరకాల వర్ణముల సమిశ్రితం అన్నమాట, సమాహారం. ఈ ముద్దను పుచ్చుకున్నాడు ఆయన. ఓ పండులా తయారు చేసి, ఇదిగో ఈశ్వర, ఈ పండును నువ్వు మింగు అన్నట్టు. ఇది మింగి నీ శరీరంలో భద్రపరుచుకో. దీనిని పార్వతీ గర్భంలో ప్రవేశపెట్టు. తద్వారా నీవు సకల దేవతా స్వరూపుడివై హనుమంతుడనే పేరుతో త్వరలో అవతరిస్తావు. ఆ హనుమంతుడు అవతరించాక శ్రీ మహావిష్ణువు కూడా అవతరిస్తాడు. మీరిద్దరూ కలిసి సమస్త లోకాలలో ఉన్న రాక్షసుల్ని సంహరించి ధర్మ సంస్థాపన చెయ్యండి. బ్రహ్మణశ్చ సురాణాంచ తేజసా సాకమీసితు. ఈ బ్రహ్మాది సకల దేవతల యొక్క తేజస్సుని భరించే శక్తి నీకు మాత్రమే ఉంది, పూర్తిగా పుచ్చుకో అన్నట్ట. సమీర కుమార విజయం అని ఒక గొప్ప గ్రంథం ఉందని మీకు పదే పదే చెబుతున్నాను. దాదాపు 400 సంవత్సరాల క్రితం పరమ పూజ్యుడు పుష్పగిరి తిమ్మన్న, ఆయన పేరు, ఇంటి పేరు పుష్పగిరి, తిమ్మన్న కవి, చాలా గొప్ప కవి. ఈయన పోతన గారి తర్వాత వాడు. పోతన గారికి శిష్యుడని కూడా కొందరు అంటారు, కానీ చరిత్రలో ప్రమాణం లేదు. ఇంచుమించుగా భాగవతం ఎలా ఉంటుందో అటువంటి శైలిలో రాశాడు ఆయన. 450 సంవత్సరాల క్రితం ఈ సమీర కుమార విజయం రాసినట్టుగా కొందరు చరిత్రకారులు చెప్పారు. కాలం మనకెందుకు కానీ ఆయన కవిత్వం మాత్రం ముద్ద. ఏం ముద్ద? భక్తిరస స్వరూపం. అందులో అంటాడు ఈ ఘట్టంలో, ఈ తేజోమయ దివ్య పిండము కపర్దీ సర్వదేవాంశ సంభూతం వై నిజ వైష్ణవద్యుతుల పెంపుంజెంది నీయందు సంప్రీతిల్ శంభు కళా ప్రధానమయి గౌరీ వానరీ గర్భ సంజాతం వై హరిదాస్యరూపక ప్రతిజ్ఞల్ తీర్చి పాలించెడిన్. ఓ కపర్ది, ఈశ్వర, ఈ మొత్తం తేజస్సులన్నీ కలిపిన ముద్ద, ఈ పిండం, దేవతలందరి తేజస్సులు, మా తేజస్సు, నీ తేజస్సు అన్నీ కలగాపులగమైనది. ఇది నిజ వైష్ణవద్యుతుల పెంపుంజెంది. శివ తేజస్సు, వైష్ణవ తేజస్సు, శివకేశవుల అభేదతత్వంతో కూడినది. అందుకే ఇటు శైవులు ఇటు వైష్ణవులు అందరూ పూజించవలసిన రూపం అవుతుంది. ఎవరైనా హనుమంతుడిని ద్వేషిస్తే ఏకకాలంలో సకల లోకాలని ద్వేషించిన వాళ్ళు అవుతారు. అందువల్ల ఇది అన్ని జాతులు అన్ని మతాల వాళ్ళు గౌరవించవలసిన అపూర్వ స్వరూపం అవుతుంది. ముఖ్యంగా నీలో ఉంటుంది గనక శంభుకళ ప్రధానమై శివకళ ప్రధానం అవుతుంది. ముందుగా ఈ ముద్ద గౌరీ, అమ్మవారు గౌరీదేవి శరీరంలో చేరుతుంది. ఆ తర్వాత వానరీ,
ఒక వానర స్త్రీ కడుపులో చేరుతుంది. అప్పుడు సంజాతం వై, ఉత్తి జాతము అనలా, జాతము అంటే పుట్టుట, సంజాతము అనడం ద్వారా పవిత్రమైన అవతారమైన పుట్టుక అన్నమాట. పుట్టుకల్లో కూడా సాధారణ మానవుల పుట్టుక అంటాం, మహాత్ముల పుట్టుకని జాతము అనకూడదు, సంజాతము పరిజాతము అనే ఉపసర్గలతో వాడాలి. రాముడున్నాడు, రాముడు పుట్టాడు అనకూడదుగా, అవతారం అనాలి దానిని. తమంత తాము స్వేచ్ఛగా లోక శ్రేయస్సు కోసం అనేక నియమములతో కూడి ఆవిర్భవించినటువంటి మూర్తులకి మాత్రమే సంజాతం పరిజాతం అవతారం వంటివి వాడాలి. తక్కిన వాళ్ళందరూ ఏదో భవము జాతము ఇటువంటి పదాలతో పొగుడుతాం, అంతకుమించి ఎక్కువ వాడకూడదు. కలియుగంలో కూడా అలాంటి అవతారమూర్తులు ఉన్నారు, కాకపోతే వాళ్ళని గుర్తించడం కష్టం. ఎప్పటికి కూడా హిమాలయాలలో మహానుభావులైన యోగులు ఉన్నారు. ఇప్పుడు శృంగేరి పీఠాధిపతులు వంటి పీఠాధిపతులను అందరినీ సంజాతులు అనాలి. అందుకే కరకమల సంజాత అని అంటున్నారుగా రోజు సమాసాల్లో. ఉత్తి జాత అని ఎందుకండల్లా, ఆ స్థాయి అటువంటిది గనక, జగద్గురువులు గనక వారు. కాబట్టి ఎవరికి ఏ పదం ఎలా వాడాలో ఆచితూచి తెలుసుకోవాలట. గురువులని ఉపన్యాసకుల్ని పేరు పెట్టి పిలవకూడదు. ఏమంటే పద్మాకర్ గారు బాగున్నారా అనకూడదు, గురువు గారు అనే సంబోధించాలి. ఎందుకంటే పురాణం చెబుతున్నారు, వింటున్నారు గనక. శాస్త్ర నియమాలు కొన్ని ఉంటాయి, లౌకిక నియమాలు కొన్ని ఉంటాయి. అందుకని ఇక్కడ సంజాతం వై అని ఈ పుష్పగిరి తిమ్మన్న గారు వాడాడు. ఆ తర్వాత హరిదాస్యం చేస్తానన్న ప్రతిజ్ఞని తీర్చడానికి లోకంలో ఈ రూపం ఆవిర్భవిస్తుంది అనగానే ఈశ్వరుడు ఆ తేజస్సుని మింగి అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తెల్లని స్వచ్ఛమైన రూపంతో ఉంటాడు శివుడు. ఇప్పుడు ఈ పిండం లోపలికి వెళ్ళగానే ఆయన ముఖం కాసేపు వివిధ వర్ణాలతో వెలిగిపోయిందిట. అసలు శివుడు అంటే ఎంత తెల్లగా ఉంటాడో తెలిసిన? కొంతమంది ఉంటారు ఆ స్వచ్ఛమైన తెల్లదనాన్ని దేంతో పోల్చలేం. చంద్రుడి వెన్నెల కంటే, పాల సముద్రపు నురుగు కంటే, హిమాలయ పర్వత ప్రాంగణం కంటే ఈశ్వర తేజస్సు మహాస్వచ్ఛమై వెలుగుతుంది అని పేరు. స్ఫటికం కంటే తెల్లనిది ఆయన రూపం. ఇప్పుడు ఈ పిండం వివిధ వర్ణములతో ఉండడం వల్ల ఆయన మృంగగానే కించిత్ కాలం ఆ ముఖంలో అనేక వర్ణములు భాసిల్లాయిట. అక్కడి నుంచి ఆయన కైలాసానికి వెళ్ళిపోయాడు. ఒక రోజున పార్వతీదేవి శివుడి పక్కన కూర్చున్నది. శివుడు యోగముద్రలో ఉన్నాడు, మహాధ్యానంలో ఉన్నాడు. యోగి అనే శబ్దం ఇటు శివుడికి ఇటు కృష్ణుడికి కూడా చెల్లుతుంది. ప్రస్తుతం యోగీశ్వరుడు ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో కైలాసం అంతా ఒక విచిత్రమైన ఆహ్లాదకరమైన వాతావరణంలోకి మారిపోయింది. కైలాసంలో కూడా ఈ జీవులు ఉంటాయి, కాకపోతే ఆ జీవులన్నీ దేవజాతి జీవులు, ఇవి భూలోక జీవులు. అక్కడ ఏ వంక చూచిన హే పార్వతీపతే కురుదయాం మయ్యను కోకిలలును, ఏ ఛాయగాంచిన హే నాగభూష మాం పాలయ అనడి మరాళములును, ఏ దిక్కు కన్గొన్న హే చంద్రశేఖర రక్షమాం అనడి హర్యక్షములును, ఏ ప్రక్క తిలకింప హే సాంబ శంభో దయాంభో నిధే అను ఆలమంద, కంబ పూదే తినబెట్టు తమ్ములకు నమశివాయ మంత్రము చెప్పు మధుపగణము, అహహ కైలాస మహిమలేమనిను తిల్తు కీట పశు పక్షులకు శివకీర్తనం బే. అది ప్రాతకాల సమయం. ఆ వాతావరణం ఎలా ఉంది? సరిగ్గా అప్పుడే నారద మహర్షి, తుంబురుడు, కొంతమంది ఋషులు ఈశ్వర దర్శనాని కోసం వచ్చారు. సూర్యోదయం అవుతోంది. ఏ పక్క చూచినా అక్కడ కొన్ని కోయిలలు వచ్చి ఓ పార్వతీ వల్లభ మా మీద దయ చూపించు అని పాడుతున్నాయి. కోయిలలు పాడుతున్నాయి. ఆ పాటలో అంతరార్థం ఏమిటంటే మా మీద దయను చూపించు అని. కింద కూర్చోమండం అంటే అవకాశం ఉన్నంత వరకు అని అర్థం. అంచేత కాళ్ళు సహకరించకపోయినా కుర్చీలు ఖాళీగా ఉన్నా కూర్చోండి, ఏం పర్వాలేదు. కుర్చీలో కూడా కూర్చోవచ్చు. మొహమాట పడిపోయి ఈ వంకతోటి లోపలికి రావడానికి తడిసిపోక్కర్లా.
అంచేత పెద్దవాళ్ళకి ఎప్పుడూ కూడా శాస్త్రంలో మినహాయింపు ఉంటుంది. మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. సాధారణంగా కిందే కూర్చోండి, కానీ మోకాళ్ళు నొప్పులు వస్తున్నా, వయస్సు పెరుగుతున్నా అటువంటిప్పుడు ఏం చెప్పారు? నిజేచ్ఛ చేయనగు. దత్తాత్రేయ చరిత్ర మార్కండేయ పురాణంలో స్వయంగా మార్కండేయుడు చెప్పాడనమాట. సద్గురువులు దత్తాత్రేయులు వాక్కుల్లే చెప్పాడు ఆయన. ఏమని? నిజేచ్ఛ చేయనగు, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. రోగము పొందిన ఎప్పుడు అప్పనులు. మీ శరీరం సహకరించకపోతే. శరీరం సహకరించిందనుకోండి, ఎంత ముందు కూర్చుంటే అంత మంచిది. నా చుట్టూ కూడా కూర్చోవచ్చు, నేనే అభ్యంతరం చెప్పను. కాకపోతే కొంచెం చేతులు ఇలా ఇలా అన్నప్పుడు దెబ్బలు తగలకుండా ఉండేంత దూరంలో ఉంటే చాలు. ఇప్పుడు ఈ కోయిలలు దయామ్మయి కురు, మా యందు దయ చూపించు అని పలుకుతున్నాయి, పాడుతున్నాయి. అవి నిజానికి కోకిలలు కాదు, కవి కోకిలలు. పరమ పూజ్యులైన ప్రమదగణాల రూపంలో పాడుతున్నాయి. మరొక పక్కన నాగభూష మమ్మల్ని రక్షించు అంటూ అటు ఇటు నృత్యం చేస్తూ తిరుగుతున్న నెమళ్ళు, మరాళాలు, హంసలు, ఈ రెండూ కూడా. మరో పక్కన చంద్రశేఖర రక్షించు రక్షించంటూ సింహములు తిరుగుతున్నాయి. అమ్మవారి వాహనం సింహం, అయ్యవారి వాహనం నంది, రెండూ కలిసి తిరుగుతున్నాయి. జంతువులు, క్రూర జంతువులు కూడా క్రూరత్వం విడిచిపెట్టి సాధు జంతువులతో కలిసి తిరిగేటటువంటి పవిత్ర లోకం అది. అంతేగాని కనిపించగానే ఆవుల్ని ఎద్దుల్ని కోసుకు తినేసే దరిద్రపు జాతి కాదు అది. ఏ పక్క చూచినా సాంబ శంభో దయాంభోనిధే అని ఆయన చుట్టూ తిరుగుతున్న ఆలమంద, ఆవుల యొక్క సమూహం. ఇవాళ నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ హృదయం కొంచెం కరిగింది. రోజు వచ్చే ముందు ఏం చేస్తున్నానంటే గోశాలకు వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నా. ఆ సమయంలో బుల్లి దూడ ఉంది. ఆ దూడ పాలు తాగిన తర్వాత ఆవు పాలు పితుకుతోంది. అక్కడ ఒక ఆవిడ కాస్త బొట్టు పెట్టుకుని పాలు పితికి చిరునవ్వు నవ్వుతూ వచ్చింది. ఒక్కసారి ఆవిడ చూడగానే యశోదాదేవి వచ్చినట్టే అనిపించింది నాకు. అంత ముద్దుగా ఆ దూడని మూతి దగ్గరికి వెళ్ళి అంటోందనమాట. ఏం ప్రేమ! ఇలా ఉండాలి గో సంరక్షణ. ఎంతలో ఆవిడ బయటకు వచ్చి, నేను బయటకు వచ్చేస్తూ ఉంటే, గురువు గారండి ఆవు పాలు తాగుతారా అండి? తాగుతారా ఏమిటమ్మా, ఎవడన్నా ఆ మాట ఎప్పుడు అంటాడా నేను చూస్తున్నానన్నా నేను. అయితే రేపు పొద్దున కాచి మరీ పట్టుకొస్తానండి, పంచదార వేసుకుంటారా అంది. ఇలాంటి పలకరింపులు విన్నప్పుడు, ఇదో ఈ కైలాసంలో ఆలమంద శివుడి చుట్టూ తిరిగి, శివ నీకేమైనా పాలు కావాలా, అభిషేకానికి కావాలా, పంచదార వేసుకు తాగుతావా అని అడిగాయని ఇందులో ఉంది సమీర కుమార విజయంలో. అది మళ్ళీ ఇక్కడ నాకు గోచరించింది ఈ శృంగేరిపీఠంలో, గుంటూరులో. అంచేత గుంటూరు కాసేపు కైలాసం అయిపోయింది అనమాట. ఇది జరిగింది యథార్థంగా. అడగండి ఆయన్ని, నా పక్కన ఇద్దరున్నారు. అలా ఆవుల్ని ముద్దు పెట్టుకుంటూ కృష్ణుడిలాగా లేక కైలాసంలో లాగా చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోండి, గో సంరక్షణ పెట్టారు కదానని మనకి పిచ్చెక్కి ఏది పెడితే వాటికి పెట్టేయకండి. దొరికాయని కొన్ని మామిడి పళ్ళు ఉన్నాయి, ఆ పండు తింటే ఇప్పటిదాకా నా గొంతు నాకే సరేవలా, నిన్న ఒక పండు వచ్చింది చేతికి. కాబట్టి ఈ పళ్ళల్ని కెమికల్స్తో ఉంటున్నాయి. తర్వాత కుళ్ళిపోయిన పదార్థాలేవో మంచివేవో మనకు తెలియదు. కుట్రతో పెట్టారా లేకపోతే భక్తితో పెట్టారా అనేది కాసేపు పక్కన పెట్టండి. ఎందుకంటే మనం అమాయకులం, భక్తి ఉంటుంది తప్ప ఆ భక్తి వెనకాతలు వచ్చే ప్రమాదం తెలియదు. అటువంటిప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే గో సంరక్షణ సమితికి వస్తువు కంటే డబ్బు ఇచ్చేయండి. నష్టం ఏంటి? వాళ్ళు ఏం కావాలంటే అది కొనిపెడతారు. గోవులకు ఏది తింటే వాటి ఆరోగ్యం బాగుంటుందో, బాగా పాలిస్తాయో రోజు సంరక్షించే వాళ్ళకి తెలుస్తుంది. నా బొట్టి వాడికి ఏం తెలుస్తుంది? నా దగ్గర యాపిల్స్ ఉన్నాయి పెట్టేయటం, నా దగ్గర ఏమో ఎవడో ఇచ్చినటువంటి మామిడి పళ్ళు ఉంటే పెట్టేస్తాం అనుకోండి. ఆ వెనకాతలు కుళ్ళిపోయిన ఉంటే అవి చచ్చిపోతాయి, వాటి కడుపు ఉడికిపోతుంది. ఎంత ప్రమాదమో! నిన్న అక్కడ కాపలా ఉన్న ఒక అబ్బాయి చెప్పాడనమాట, మామిడి పళ్ళు కాయలు పెట్టకండి, చాలా ప్రమాదం ఈ వేసవికాలంలో వాటికని. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన భక్తి ప్రాణాంతకం కాకూడదు. ఒక గోవుని రక్షించమంటే దాన్ని శిక్షించే అధికారం మనకి లేదు, ఇంకా పాపం. కాబట్టి మీ ఇంట్లో అరటిపళ్ళు ఉండొచ్చు, మామిడి పళ్ళు ఉండొచ్చు, బత్తాయికాయలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఇవన్నీ మీరే తినేయండి. కానీ రోజు ఇంతని పక్కన పెట్టండి. నేను ఎరిగి ఓ రిక్షా తొక్కుకునే కుర్రాడు ఒకడున్నాడు ఏలూరులో. అతను ఈ మాట విని రోజు ₹1 అతను కష్టార్జితం ఓ డిబ్బీలో వేసేవాడు. ₹1 మొన్న మధ్యన సంవత్సరం తర్వాత ఒకేసారి ₹1200 పోగు చేసి పట్టుకొచ్చి ఇచ్చాడు ఒక రిక్షావాడు. మా పీఠానికి ఇంకో తమాషా చెబుతాను, నేను చెప్పేవన్నీ కూడా అనుభవించి చెబుతున్నాను. నా హృదయం కరిగిపోయిందనమాట ఆ సంఘటన చూస్తే. 2 కాళ్ళు ఉండవు ఒక అబ్బాయికి. వాళ్ళ ఆవిడ ఓ తోపుడు బండి మీద రోజు రైల్వే స్టేషన్కి, పాత బస్ స్టాండ్కి తీసుకెడుతుంది. ఆ అబ్బాయి 1200 పోగు చేసి నెలకోసారి ఇస్తున్నాడు మా పీఠానికి పట్టుకొచ్చి. ఎందుకో తెలుసా? ఈ ఆవులకి వాటికి పెట్టడం కోసం.
ముష్టివాళ్ళు కూడా, కష్టపడలేని స్థితిలో 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా ఎంతో కొంత పోగు చేసే వాళ్ళు అనుకుంటూ ఉంటే, అన్నీ ఉన్న మనం ఎంతో కొంత గోవులకు ఇవ్వకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది. అందువల్ల తప్పక ధన రూపంలోనే గో సంరక్షణ సమితికి ఇవ్వండి. హాయిగా వాళ్ళకి ఏం కావాలో అది కొనుక్కుంటారు. చిట్టు పెట్టాలో తౌడు పెట్టాలో చూస్తారు. ఇక్కడ కైలాసంలో ఆవులన్నీ శివుణ్ణి అలా పూజిస్తున్నాయి, పాలతోటి అభిషేకం చేస్తున్నాయిట. ఆ సమయంలో తామర పువ్వులు వికసించి ఉన్నాయి. అక్కడికి వచ్చి ఆ తామర పువ్వుల మీద వాలినటువంటి తుమ్మెదలు తేనె తాగుతూ మధ్య మధ్యలో నమశివాయ అని పలుకుతున్నాయట. నమశివాయ మంత్రము చెప్పు మధుపగణము. తేనె తుమ్మెదలన్నీ కూడా నమశివాయ అంటున్నాయి తేనె తాగి. ఇది కైలాస మహిమ. దాన్ని ఏం వర్ణించగలం? అక్కడ కీటములు, పశువులు, పక్షులు అన్నీ శివకీర్తనే చేస్తున్నాయి. అందుకనే దేవతలు కూడా భక్తితో స్తుతించారు. కాసేపటికి ఈశ్వరుడు కళ్ళు తెరిచాడు. అమ్మవారు ఇదిగో ఈ భక్తులందరూ వచ్చారు, కోరిక తీర్చండి అనగానే నారదుడు, అమ్మ స్వామితో కలిసి వెంకటాద్రి మీద 1000 సంవత్సరాలు క్రీడించమని కోరుతున్నాను అన్నాడు. ఎందుకు ఏమిటని అడగలేదు అమ్మవారు. వెంకటాద్రి ఇప్పుడు ఎక్కడున్నది? వైకుంఠంలో ఉండేది వెంకటాద్రి. ఇప్పుడు మనం భూలోకంలో ఉందని చెబుతున్న వెంకటాద్రి నిజానికి అక్కడ లేదు. ఒకప్పుడు వైకుంఠంలో ఉండేవి సప్తగిరులు కూడా. అత్యంత ప్రాచీన కాలంలో వరాహస్వామి వారు హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు, భూదేవిని పైకి తీసుకొచ్చాడు, ఉద్ధరించాడు. సముద్ర జలాలపైన ఉపరి పెట్టాడనమాట. పెట్టి ఆ తర్వాత గరుత్మంతుడిని పిలిచి, గరుడా నేను కొంతకాలం పాటు భూలోకంలోనే ఉండిపోదాం అనుకుంటున్నాను. నేను చాలా అందంగా ఉండేవాణ్ణి. ఆ అందమైన రూపం చూసినప్పుడు లక్ష్మీదేవి నన్ను ప్రేమించింది, వరించింది. ఇప్పుడు తెల్లని పంది రూపం, ఈ ముట్టె కోరలు, ఈ ఎర్రని కళ్ళు, గిట్టలు, జూలు ఇవి చూస్తే లక్ష్మికి నా మీద ప్రేమ బదులు జుగుప్స కలుగుతుంది. కాబట్టి వెంకటాద్రి మీదే ఉండిపోదాం అనుకుంటున్నాను, భూలోకంలో ఉండిపోదాం అనుకుంటున్నాను. వైకుంఠంలో నేను నిత్యం తిరిగే క్రీడా పర్వతములని పర్వతాలు ఉన్నాయి. ఆ 7 పర్వతాలని భూలోకానికి పట్టుకొచ్చాయి. అవే వెంకటాద్రి అంటే. ఇవి నిజానికి విష్ణువుకి వైకుంఠంలో చాలా ప్రీతిపాత్రమైన పర్వతాలు. శ్రీ వెంకటాద్రి, గరుడాద్రి, శేషాద్రి, వృషభాద్రి, వృషాద్రి, ఈ విధంగా సప్తగిరులు అనమాట. శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని వరుసగా శ్రీ శేషశైల, గరుడాచల, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అని పేరు. ఈ సప్తగిరులకి అసలు పేర్లు క్రీడా పర్వతము. అవి వైకుంఠంలో ఉన్నాయి. అవి నీ నెత్తి మీద పెట్టుకుని, మళ్ళీ వీపు మీద కాదు శిరస్సు మీద పెట్టుకుని ఇక్కడికి తీసుకురా. ఎక్కడ పెట్టాలో నేను చెబుతాను, అక్కడ నేను కొంతకాలం ఉంటానన్నాడు. వెంటనే గరుత్మంతుడు అన్నాడు, వెంకటాచల మహాత్మ్యంలో ఉంటుంది స్కాంద పురాణంలో, స్వామి మీరు ఏ రూపంలో ఉన్నా లక్ష్మీదేవికి మీ మీద ద్వేషం ఎందుకు ఉంటుంది? అందంగా ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్త్రీ కొద్ది రోజులు పోయాక అందం వికారం అయిపోయినంత మాత్రం చేత విడాకులు ఇస్తుందా? ఇది ఏమన్నా భూలోకపు తంతు కాదు కదా. ఒక ఆయనకి బాగా జుట్టు ఉండేది, నల్లగా నిగనగలాడుతూ. ఆ జుట్టును చూసి ప్రేమించిందిట. పెళ్ళైన కొద్ది రోజులు జుట్టు ఊడిపోయింది. అందుకని నీకు వదిలేస్తానంది భార్య. నిజంగా జరిగింది. అలా వదిలేస్తానడానికి సామాన్య మానవకాంత కాదు జగన్మాత. నువ్వు ఎలా ఉన్నా ఆమె నీతోనే ఉంటుంది అన్నాడు. గరుడా ఎందుకు ఇన్ని మాటలు? నేను చెప్పాను వైకుంఠానికి వెళ్ళి క్రీడాద్రిని ఇక్కడికి తీసుకొచ్చేయి అన్నాడు ఆయన. ఇంకెక్కువ మాట్లాడకూడదు, స్వామికి ఎదురు చెప్పకూడదు కదా. అందుకని ఈయన మహావేగంగా ఎగురుకుంటూ వైకుంఠానికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను క్రీడా పర్వతాలను పట్టుకుపోతున్నాను, స్వామి భూలోకానికి తెమ్మన్నాడు, నీవాయన వికృత రూపాన్ని చూచి అసహ్యించుకుంటామని భయపడుతున్నాడు అనగానే, ఎంత మాట! ఏ అవతారంలో ఉన్నా ఆయన కూడా నేనున్నాను, ఆయనకి నాకు అభిన్నం. అయినా ఆయన నిన్ను భూలోకానికి తెమ్మన్నాడు గనక ఈ కొండ మీద కూర్చుని నేను వచ్చేస్తాను, ఆయన లేకపోతే నాకెందుకు వైకుంఠం అంది. ఈవిడ బయలుదేరగానే నీలాదేవి నేను వస్తానన్నది. ఈ విధంగా శ్రీదేవిని నీలాదేవిని ఇద్దరిని క్రీడా పర్వతం మీద కూర్చోపెట్టి అవలీలగా చాలా తేలికగా, పుష్పమాలిక ఎత్తినంత తేలిక, ఇంకా ఈ పూర్వమాల కాస్త బరువుగానే ఉంది, అది ఇంకా సులభంగా ఎత్తేట. ఒక ముక్కలో చెప్పాలంటే వెంకటాచల మహాత్ముని ఏమన్నాడంటే, మదపుటేనుగు చిన్న తామరకాడ ఎత్తినంత తేలికగా భక్తుడవటం వల్ల గరుత్మంతుడు ఆ పర్వతాలను ఎత్తి శిరస్సు మీద పెట్టుకున్నాడు. శిరోధార్యము, అది అంత గౌరవించాలి.
ఇప్పటికి కూడా గరుడాద్రి చూసారా మీరు? ఆ వ్యూ కనపడుతుంది, అచ్చం గరుత్మంతుడు రెక్కలు విప్పి దాన్ని మోసుకొస్తున్నట్టే ఉంటుంది ఆ కొండ. నెత్తి మీద పెట్టుకుని మహావేగంగా ఎగురుకుంటూ భూలోకానికి వచ్చేశాడు. అప్పుడు ఆయన, నాయన, మేరు పర్వతానికి 1000 యోజనముల దూరంలో సువర్ణముఖి అని ఒక నది ఉన్నది, ఆ నదీ తీరంలో ఈ పర్వతాలను పెట్టు అన్నాడు. అదనమాట కాళహస్తికి దగ్గరలో. అప్పటికి కాళహస్తి క్షేత్రం ఉంది, వెంకటాద్రి కంటే ముందే కాళహస్తి క్షేత్రం ఉందని వెంకటాచల మహాత్మ్యంలో ఉంది. అక్కడ సువర్ణముఖి తీరంలో ఆయన చెప్పిన చోట ఈ 7 పర్వతాల శ్రేణిని గరుత్మంతుడు పెట్టాడు. అదిగో ఆ పర్వతాలు భూమిలో శాశ్వతంగా పాతుకుపోయాయి. కలియుగాంతము వరకు ఈ కొండలు ఇక్కడే ఉంటాయి. యుగాంతం అయ్యాక తిరిగి వీటిని వైకుంఠానికి పట్టుకుపోతాను. అప్పటిదాకా నేను ఇటు వైకుంఠంలో విష్ణువుగాను వరాహ రూపంతో ఇక్కడ ఉంటాను. కృతయుగంలో కొంతకాలం వరాహ రూపంతో ఇక్కడున్నాక నరసింహస్వామి కూడా మళ్ళీ ఇక్కడికి వస్తాడు ఆ రూపంలో. మళ్ళీ త్రేతాయుగంలో రామచంద్రుడు ఇక్కడికి అడుగు పెడతాడు. ఇవన్నీ మనం చెప్పుకుంటాం క్రమంగా. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బలరాముడు ఇక్కడికి దర్శనానికి వస్తారు. కలియుగంలో శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి వస్తాను. ఏ అవతారంతో ఉన్నా నేనున్నంతకాలం ఆ కొండ కళకళలాడుతూనే ఉంటుంది, నిత్యం ప్రజానీకానికి అత్యంత ఆకర్షణీయమై ఉంటుంది. ఇంకంత ఆకర్షణ మరి ఎక్కడా ఉండదు అని వరాహస్వామి వారు పైకొచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి సరస్వతి నది పుష్కరిణిగా అక్కడ చేరింది. ఆ పుష్కరిణి పక్కన భూదేవి సమేతుడై వరాహస్వామి మొట్టమొదట వెలిచాడనమాట. ఈ 7 కొండలు వైకుంఠం నుంచి వెళ్ళాయి. పార్వతి ఆ సప్తగిరులు వరాహస్వామి వారు తెప్పించాడు. ఇప్పటికీ వరాహస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా నీళా సమేతంగా అక్కడ ఉన్నాడు. మనం వెంకటాద్రికి వెడదాం అని శివుడు ఈ భక్తుల ప్రార్థన అంగీకరించి అమ్మవారిని వెంట పెట్టుకొచ్చాడు. వెంకటాద్రి మీద అంజనాద్రికి వెంకటాద్రికి మధ్యలో ఉన్న ఒకానొక కొసం ఉన్నది. అక్కడ అప్పట్లో సెలయేళ్లు బాగా ప్రవహిస్తూ ఉండేవి. ఆ ప్రాంతానికి వచ్చాట. అక్కడ పండు కోతులు, నల్లని కోతులు, ఇంకా రకరకాలైనటువంటి వానరాలు తెగ తిరుగుతున్నాయి. వెంటనే అమ్మవారు ఏమంది, ఏమండోయ్ కోతులు భలే తిరుగుతున్నాయి, కోతులకి ఎక్కడికి వెళ్ళాలన్నా స్వేచ్ఛగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కొండల మీద ఎగిరి దూకగలం, నేను ఆడుకోతిగా మీరు మగకోతిగా మారిపోండి. ఇది ఈశ్వరలీలంటే. లోకశ్రేయస్సు కోసం భగవంతుడు ఏ రూపమైనా ధరిస్తాడు. అందుకే అన్ని రూపాలు పరమాత్మగానే భావించి నమస్కారం చేసే ఋషులు ఇప్పటికి కూడా ఉన్నారన్నమాట. వెంటనే చూస్తూ ఉండగా ఎర్రని మూతి కలిగిన ఆడుకోతిగా అమ్మవారు మారిపోయింది, వానరిగా మారిపోయింది. స్వామివారు వానరుడైపోయాడు. సహస్రాబ్ద ప్రమాణేన క్రీడిత్వా సమహాద్యుతి. 1000 ఏళ్ళు, ఒకరోజు 2 రోజులు కాదు, వానర రూపాల్లో వాళ్ళిద్దరూ స్వేచ్ఛగా తిరిగారట. కొండ మీద నుంచి కొండ మీదకి, సెలయేరు మీద నుంచి సెలయేరు మీదకి, వృక్షాత్ వృక్షం, చెట్టు మీద నుంచి చెట్టు మీదకి దూకారు. అక్కడున్న రకరకాల ఫలాలు తిన్నారు, స్వేచ్ఛగా విహరించారు, క్రీడించారు. తత్తేజః పార్వతీ గర్భే నిధాయ విరరామః. సకల దేవతల యొక్క తేజస్సుని శివుడు మింగాడని చెప్పుకున్నాంగా మనం ప్రారంభంలో. ఆ తేజస్సు ఈశ్వరుడిలో ఉన్నది. ఈ తేజస్సు ఈశ్వరుడి ద్వారా అమ్మవారి గర్భంలో ప్రవేశించింది. వానర రూపంలో, వానరీ రూపంలో ఉన్న ఈ పార్వతీదేవి శివ తేజస్సు భరించలేకపోయిందిట. భరించలేకపోవడం ఏంటి? అదొక లీల, చెప్పాను కదా మీకు. అలా నటిస్తారు వాళ్ళు. స్వామి ఏమిటిది, ఏదో నిప్పుల ముద్దని కడుపులో పెట్టుకున్నట్టుగా ఉంది నాకు, మీ తేజస్సు అమోఘంగా ఉంది, భరించలేకపోతున్నాను, ధగధగలాడిపోతున్నది, భగభగలాడిపోతున్నది. ఓరి బాబోయ్, కొన్ని వేల అడవులు తగలబడుతున్నప్పుడు వచ్చే దావాగ్ని కంటే కూడా వేడిగా ఉన్నది. ఎందువల్ల అన్నది, అమ్మవారి శరీరంలో అనేక లోకాలు ఉన్నాయి. అమ్మవారి నుంచి అగ్నిహోత్రుడు ఆవిర్భవించాడు. అమ్మవారికి 3వ కన్ను అగ్నిహోత్రం. అమ్మవారు అంటే ఏమిటి? త్రినేత్ర స్వరూపిణి కదా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌహు క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం. రోజు అమ్మని మనం ఏమని స్తోత్రం చేస్తున్నాం దేవీ కట్కవాలలో? త్రినేత్రోజ్వలాం. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్ని. అగ్నిహోత్రుణ్ణి కన్నుగా పెట్టుకోగలిగిన జగన్మాత పంచభూతాలని సృష్టించిన తల్లి ఈ తేజస్సుని భరించలేకపోతోందిట. ఎందుకంటే ఆవిడే భరిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని భరించలేకపోతున్నాను, ఇంత వేడిగా ఉందేమిటండి అన్నది.
ఆయన కూడా చిరునవ్వు నవ్వి, పార్వతిగా ఉంటే ఈ తేజస్సు నువ్వు భరించగలవు, కోతి రూపంలో ఉన్నావు కదా ఓ నాతి, ఈ కోతి రూపంలో ఉండడం వల్ల దీన్ని భరించలేకపోయావు అన్నట్ట. మరి ఏం చెయ్యనండి అన్నది. నువ్వే ఆలోచించు, ఉపాయం నీకే తోస్తుంది అన్నాడు ఈశ్వరుడు వానర రూపంలోనే. ఆ నారీమణి పండు నిప్పు కణికల్ వ్యాపించు తీక్ష్ణత్వమున్ లోనన్ నిల్పక అగ్నిగర్భమునకెట్లో చేర్చే ఆ తండు తద్భాను ప్రస్ఫుటమైన వేడిమినిద అల్పం లేక తత్తేజముల్ బోనంగల్గు సమీర సన్నిధికి సమ్మోదంబునన్ తార్చినన్. జగన్మాత భగభగలాడుతున్న పండు నిప్పు కడికలా ఉన్న ఆ తేజస్సుని భరించలేక లోపల అంతకంతకీ సుళ్ళు తిరుగుతూ ఉంటే, పెరిగిపోతూ ఉంటే వేడి, వెంటనే ఏం చేసింది, ఓం నమ శివాయ అని పలికి గర్భం మీదలా కొట్టి ఆ లోపల ఉన్న తేజస్సుని బయటికి తీసేసిందండి. అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపితానేక క్షోణిధరేంద్రమవుతూ అభ్రంకషధూమాయిత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖాదభ్రష్ట దగ్ధలోకాదభ్రంబై వచ్చచూడు దవసిఖి అన్నట్లుగా ఉందన్నారు. అంటే ఏమిటో తెలిసిన, గరుత్మంతుడు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఆయన రెక్కలు బంగారపు రంగులో ఉంటాయి. ఆ బంగారపు రెక్కలు పైకి కిందకి ఇలా అలాగానే బంగారం ముద్దలు ముద్దలై ఆకాశంలో వెదజల్లబడుతున్నట్టుగా ఉంటుంది. పైగా ఆ రెక్కల నుంచి పెద్ద గాలి వచ్చి కొండలన్నీ ఒక్క దెబ్బకి గజగజ గజ గజ వణికిపోతాయి. ఆకాశంలో హెలికాప్టర్ వెడుతూ ఉంటేనే కిందన్న చెట్లు కదిలిపోతూ ఉంటే అంతటి వాడు ఎగురుతూ ఉంటే ఆ వేగానికి ఆ గాలికి కొండలు కదలడంలో ఆశ్చర్యం ఏమున్నది, మొత్తం 7 కొండలు ఊగిపోయాయి. పైగా ఈ తేజస్సు బయటికి రావడంతో అలా గరుత్మంతుడి రెక్కల నుంచి వస్తున్న బంగారపు కాంతి వంటి కాంతి బయటకు వచ్చింది. కొన్ని వేల అడవులు ఒక్కసారి తగలబడుతున్నప్పుడు ఇంతంత నిప్పురవ్వలు ఫెటిల్ ఫెటిల్లు అనే శబ్దంతో పైకి లేచిపోతాయి చూడండి, అలా నిప్పురవ్వలు పైకి లేచిపోతున్నట్లుగా ఈ తేజస్సు ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. అంత వేడి దావాగ్ని, ఆ అగ్నిజ్వాలల వంటి కణికని ఆవిడేం చేసింది, ఓయి అగ్నిహోత్ర, అగ్నివి నువ్వు మాత్రమే ఈ అగ్ని తేజస్సుని భరించగలవు, నేను భరించలేను, పట్టుకో అని అగ్నిహోత్రుని పిలిచింది. అగ్నిహోత్రుడు వెంటనే ఆవిడ నుదుట ఉన్న 3వ కనులో నుంచి బయటకు వచ్చి ఎదురుగుండా నిలబడి ఆ తేజస్సుని పట్టుకున్నాడు. అగ్నిహోత్రుణ్ణి నాకీ అగ్నో లెక్క అని ఆ శివ తేజస్సుని పార్వతీ గర్భంలో ఉన్నదాన్ని ఆవిడ ఇవ్వగానే పుచ్చుకున్నాడు. నిజంగా ఆయన పుచ్చుకోగలడు, కానీ అగ్నిని నాకిదో లెక్క అన్నాడుగా. ఈ అహంకారం దగ్గర వస్తుంది పెద్ద గొడవ. వెంటనే అతను పట్టుకోగానే విలవిలలాడిపోయాడు. అగ్నిని కూడా కాల్చిందిట ఆ తేజస్సు. అగ్నిహోత్రుణ్ణి అగ్ని కాల్చడం ఏమిటి అంటే ఆ తేజస్సును తట్టుకోలేకపోయాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మహాత్ములు ఎవరైనా మన దగ్గరకు వస్తే వాళ్ళని పొగుడుతారు. ముందు పొగడ్డం అంటే వాడిని పైకి తీసుకొద్దామని. ఈ పొగడ్డంలోనే వాడిని పరీక్షించడం కూడా ఉంటుంది. ఎవరన్నా వచ్చారంటే నాయనా నువ్వు చాలా గొప్పవాడు అని పొగిడావంటే అర్థం ఏంటి, వాడు వినయంతో పైకి రావాలని. వాడు అహంకరించాడా ఒక్క తొక్కు తొక్కుతారు నెత్తి మీద. శ్రీకృష్ణ పరమాత్మ సాధారణంగా అహంకరించిన వాళ్ళందరి నెత్తి మీద ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు అమ్మవారు కూడా అలాగే అగ్నిహోత్రుడిని ముందు పొగిడింది, నువ్వు చాలా గొప్పవాడివి, ఈ రుద్రవీర్యాన్ని భరించగలవు అన్నది. పాప ఆయన నేను ఎంతో తేలిగ్గా భరించగలను అనుకున్నాడు. అనుకోగానే ఆయన చేతిలో పెట్టగానే తట్టుకోలేక గిజగిజలాడిపోయి, అమ్మా నేను తట్టుకోలేను, చచ్చిపోతున్నాను తల్లోయ్, మరణిస్తానేమో, కరుణించు గౌరీ అన్నాడు. ఆవిడ చిరునవ్వు నవ్వి, 3 రోజుల వరకు ఈ వేడిని భరించు, నువ్వు 3వ రోజున దీనిని వాయుదేవుడికి ఇచ్చేయి అన్నది. ఇది పక్క నుంచి వింటున్నాడు వాయుదేవుడు. అగ్నిహోత్రుడు ఎందుకు ఈ తేజస్సుని భరించలేకపోయాడో ఆయనకు అర్థమైపోయింది, కేవలం అహంకారం వల్ల. అందుకని వెంటనే పరమేశ్వరి జగన్మాత 3 రోజుల తర్వాత నాకు ఇస్తానంటున్నావు, అతనికంటే నేను అర్భగుణ్ణేమో, నేను భరించగలనా లేదా, నన్ను రక్షించు బాబు అని ప్రార్థించాడు. వెంటనే ఈశ్వరుడు, నాయనా నువ్వు నా స్వరూపానివి, వాయువుకి శివుడికి తేడాలేస్తుమా, శివుడు వాయువు ఇద్దరు ఒకటే రూపం. పంచభూతాల్లో ఒక భూతంగా వచ్చిన వాయువు కూడా సంపూర్ణమైన శివస్వరూపం. అందుకే ఎప్పుడు కూడా శివపురాణం అన్నా వాయుపురాణం అన్నా అర్థం ఒకటే. అందువల్ల నువ్వు నా స్వరూపుడివి. ఇప్పుడు వినయంగా ప్రార్థించావు కదా, కాబట్టి రుద్రవీర్యమును భరించగలిగే శక్తి నీకు ప్రసాదిస్తుంది అమ్మా అన్నాడు ఆయన. ఈయన తథాస్తు అన్నాడు.
అతి కష్టం మీద అగ్నిహోత్రుడు 3 రోజులు భరించాడు ఈ తేజస్సుని. ఈ 3 రోజులు అనుక్షణం ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూనే ఉన్నాడు. ఆ 3 రోజులు యజ్ఞములు జరిగితే యజ్ఞాల్లో ద్రవ్యం సేకరించలేకపోయాడు, పాపం కృషించిపోయాడు. యజ్ఞంలో వేసిన ద్రవ్యం దేవతలకి ఇవ్వడానికి కూడా ఓపిక లేకపోయిందిట, అంత అమోఘము ఆ రేతస్సు అంటే. 3వ రోజు అర్ధరాత్రి వేళ వాయుదేవుడికి ఇచ్చాడు. సమీర సన్నిధికి సమ్మోదంబునందార్చినన్. అమ్మయ్య, ఇక నా వల్ల కాదురా బాబు అనుకుని ఈ గొడవ వదిలిపోతోందని సంతోషపడుతూ దానిని వాయుదేవుడికి ఇచ్చేశాడు. వాయుదేవుడు అత్యంత వినయంతో దాన్ని పుచ్చుకున్నాడు. చెప్పాక ముందు వినయం కావాలి. భక్తితో ఓం నమశివాయ అనుకుని దాన్ని స్వీకరించాడు. దానిని ఆయన 1000 సంవత్సరాలు తన దగ్గరే అట్టే పెట్టుకున్నాడు. కాలం రావాలిగా దేనికైనా. ఆ రుద్రవీర్యాన్ని ఆయన భరించాడు. ఈలోపు ఒక రోజున బ్రహ్మదేవుడు కించిత్తు ధ్యానం పూర్తి చేసుకుని సరస్వతీదేవికే చూశాడు. వెంటనే సరస్వతీదేవి పకపక నవ్వింది. ఏం సరస్వతి నవ్వావు అన్నాడు ఆయన. ఏం చెప్పమంటారండి, చదువుకోవడం వేరు, చదివిన చదువుని భూలోకానికి అందించడం వేరు. నాకు మీ సృష్టిలో ఏదో ఒక లోపం కనబడుతూనే ఉంది. మంచి అందంగా ఉంటుంది ఒక స్త్రీ, ఎందుకు పనికిరాని ఒక మహిషం వంటి వాడిని, అంటే ఒక మొక్కలో చెప్పాలంటే దున్నపోతు లాంటి వాడిని వాడికి అంటగడతావు. బంగారంలో ఉన్న స్త్రీకి ఇటువంటి దౌర్భాగ్య భర్త. లేదా భర్త గారు చాలా అందంగా ఉంటారు, భార్యామణి ఎందుకు పనికిరాని వికట స్త్రీ అవుతుంది. భర్తకి పూజలంటే ఇష్టం, భార్య ఎర్రజెండా పట్టుకు తిరుగుతుంది. భార్యామణికి నిత్యం పురాణాలు వినాలంటే ఇష్టం, కానీ భర్త గారు వద్దు, సంపూర్ణ హనుమత్ వైభవం లేదు, ఏం లేదు, ఇంట్లో కూర్చో అనేవాడు తగులుడుతూ ఉంటాడు. భార్యాభర్తలిద్దరూ ఐకమత్యంతో ఉండి మంచి కార్యాలు చేస్తే ఇంట్లో ఏ నీచుడో క్షుద్రుడో అయిన కుమారుడు పుడుతూ ఉంటాడు. ఒక్కొక్కడు బాగా చదువుకుని పాండిత్యంతో ఉంటాడు, కానీ వాడి పాండిత్యం రాణించదు. ఒక్కొక్కడికి ఏమీ రాదు, హఠాత్తుగా విజృంభించి పురాణాదులతో జగత్ప్రసిద్ధి పొందుతూ ఉంటాడు. శాస్త్రం తెలుసున్నవాడొకడు, తెలియని వాడొకడు, సంపదలు ఉన్నవాడొకడు, లేనివాడొకడు. ఈ రకంగా నీ సృష్టిలో ఏదో ఒక లోపం కనబడుతూనే ఉన్నది. ఈ మాట అన్నది బయటవాడైతే పర్వాలా, పక్కన సరస్వతి భార్య అంది. శాస్త్ర ప్రమాణం ఇలా చెయ్యని నువ్వు చెప్పావు, కానీ నీ శాస్త్రాన్ని పాటించేవాడు ఒక్కడు కనపడ్డు. శాస్త్రం చాలా గొప్పదండోయ్, అనుక్షణం వాటిని పరిశీలించి తీరవలసిందే. అయినా అప్పుడప్పుడు కొంతమంది ఋషులు మాకు శాస్త్రం ఏమిటి, మేమే ప్రమాణం అనుకుంటారు. అలాంటి ప్రమాణమును తిరస్కరించే ఋషులు నీకు అనుయాయులు అవుతున్నారు. దానితో మహాత్ముడైన వేదవ్యాసుల వంటి వారికి రావలసిన గుర్తింపు రావడం లేదు. కాబట్టి నీ సృష్టి మొత్తం మీద లోపమే కదా అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, వెర్రిదానా, అది సృష్టిలో కాదు లోపం, చూసే దృష్టిలో. మనిషి శరీరం అందంగా ఉంటేనే వాడు అందంగా ఉన్నట్ట. మనస్సు అన్నిటికంటే ముఖ్యం. ఒక్కొక్కడు నల్లగా ఉంటాడు, కానీ వాడి మనస్సు ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఒక్కొక్కడు చూడడానికి చాలా అందంగా ఉంటాడు, పరమ క్రూరుడై ఉంటాడు వాడు. కాబట్టి రూపమునకు మనస్సునకి సంబంధం లేదు. భౌతిక దృష్టిలో శరీర సౌందర్యం మాత్రమే కనబడుతుంది, సంపదలే కనపడతాయి. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో ఈ రూపానికి విలువనివ్వం. అష్టావక్రుడి వంటి వాడిలో ఉన్న జ్ఞానానికే ప్రాధాన్యం ఉన్నది. అయినా నువ్వు కాసేపు ఇలా అన్నావు. నువ్వు చెబుతున్నట్లే నేను శాస్త్రాలు లోకశ్రేయస్సు కోసం ఇచ్చాను. ఇస్తే మాత్రం భూమి మీద పుట్టగానే రజోగుణము తమోగుణం అనే 2 గుణములు సత్వగుణాన్ని కప్పేస్తాయి. అందువల్ల ఎవడికి వాడు నేను చెప్పిందే అనుభవించాలి, దాని ప్రకారమే జరగాలి అనుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. శాస్త్రము ఎందుకుని కాదంటున్నారు అంటే, భూమి మీద రజోగుణం తమోగుణం అనే 2 గుణములు బాగా కప్పేస్తాయి మానవుల్ని. అప్పుడు వాడికి ఇక శాస్త్రం కూడా ఉండదట. పుస్తకంలో ఏమని చెప్పారు, ఉదాహరణకి ఎవరైనా ఇంట్లో చచ్చిపోతే ఆడపిల్లకి ఏడాదిలోపు పెళ్లి చేయండి అని చెప్పారు. మగపిల్లలకి చెయ్యొద్దు ఏడాది దాటకుండా, ఎందుకంటే మగపిల్లవాడికి ఏటి సొత్తకం ఉంటుంది కనుక. ఓ తల్లో తండ్రో చచ్చిపోయాడు అనుకుందాం, అప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క కూతురికి సంవత్సరం లోపు పెళ్లి చేస్తే సకల శుభాలు కలుగుతాయి. బృహస్పతి స్వయంగా చెప్పిన శాస్త్రం ఇది. అలాగే ఒక ఇంట్లో శవం వెళ్ళిపోయింది అనుకుందాం, ఇంట్లోనే చచ్చిపోయారు అనుకుందాం, అప్పుడు ఆ ఇంట్లో సంవత్సరం లోపు ఏదో శుభకార్యం చేయాలి. అందుకే ఆ ఇంట్లో ఆడపిల్లలకి ఎవరికైనా గర్భం ఉంటే ఇంట్లోనే సీమంతం చెయ్యండి, లేదా ఇంట్లో ఏడాదిలోపు ఉపనయనం చెయ్యండి, లేదా ఇంట్లోనే ఒక కళ్యాణం లాంటిది చెయ్యండి, లేదా ఏదైనా ఒక యజ్ఞం చెయ్యండి. ఏది ఆడపిల్లలకి, మళ్ళీ మగపిల్లలకి చేయకూడదు. ఇలాంటివి చేస్తే శుభం అని చెప్పారు. వీటిని అజ్ఞానంలో పడిపోయి అదిగా ఎవరో ఇంట్లో చచ్చిపోయారట, ఇంట్లో సీమంతం చేయకూడదట, అసలు పూజే చేయకూడదట, ఏడాది పాటు
వీడు అన్నం మాత్రం తినచ్చు, అక్కడ మాత్రం మినహాయింపు ఉండదు, శుభ్రంగా పిండి వంటలతో తింటాడు. దీపారాధన చేయకూడదని ఒకడు, అసలు ఆలయానికే వెళ్ళకూడదని ఒకడు, ఎవడికి తోచింది వాడు చెప్పేయటం వల్లే ఈ సృష్టి ఇలా నశించిపోతున్నది. అక్కడ శాస్త్రంలో లోపం లేదు, శాస్త్రమును అర్థం చేసుకోలేని రజోగుణ తమోగుణ ప్రధానుల వల్ల పాండిత్యహీనాహ, కలియుగంలో ఎక్కువగా పాండిత్యహీనులు తయారవుతారు, దానివల్ల ప్రమాదము సుమా. ఇప్పుడు ఇంతకీ నీకేం కావాలి, ఎంత వాదోపవాదం చేశావు కదా అన్నాడు సరస్వతితో. ఒక అపూర్వ సౌందర్యవతిని, లోపం లేని దానిని సృష్టించండి. ఆ అపూర్వ సౌందర్యవతికి అంతటి అపూర్వ సుందరుడైన మనోహరాకారుడైన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయండి అంది. సరే నీకోసమే అలా చేస్తాను అని ఈయన ఏం చేశాడు, వెంటనే మహాతపస్సుతోటి ఒక క్షణకాలం యోగముద్రలోకి వెళ్ళిపోయి వెంటనే అష్టముద్రలు వేసి ఒక సుందరిని సృష్టించాడు. ఏమి సౌందర్యం! బంగారమే ఆవిడ శరీరపు వర్ణం, ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం, ఏ అవయవం ఎక్కడ ఉండాలని బృహస్పతి వంటి వారు సాముద్రిక శాస్త్రంలో చెప్పారో అలా ఉన్నది. సాముద్రిక శాస్త్ర ప్రకారం అవయవాలన్నీ తీర్చిదిద్దబడి ఉన్నాయి. ఆ అపూర్వ సౌందర్యవతిని చూచి ఈవిడని ఎవ్వరూ కూడా భూమిని దున్నినట్టుగా దున్నలేరు, అంటే ఈ సౌందర్యమును భ్రష్టం చెయ్యలేరు, అందువల్ల ఈవిడికి అహల్య అని పేరు పెడుతున్నాను అన్నాడు ఆయన. హల్య అంటే నాగలితో దున్నదగినది అనగా ఆ సౌందర్యమును దాటి వెళ్ళగలిగేది అని అర్థం. అహల్య ఆ సౌందర్యమును దాటి వెళ్ళేది మరొకటి లేదు. వంక పెట్టడానికి వీలు లేని అపూర్వ లావణ్యవతి. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి వచ్చాడు నారద మహర్షి. నాన్నగారు, మీ తపశ్శక్తి అంతా వినియోగించి ఒక అపూర్వ సోదరుని సృష్టించారు నా కోసం, బాగానే ఉన్నది. ఈ సుందరీమణికి భర్త ఎవరు అది కూడా చెప్పండి, మా అమ్మ కోరిక అది. ఒక మంచి భర్త కూడా రావాలి కదా అనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. సరిగ్గా సమయానికి ఇంద్రుడు కూడా వచ్చాడు, దేవతలు వచ్చారు, మహాత్ములు వచ్చారు, ప్రమదగణాలు వచ్చారు, రక్షోభూత ప్రేతాదులు వచ్చారు. ఎవరికి వాళ్ళే ఈ సుందరిని నాకే ఇమ్మంటే నాకే ఇమ్మని బ్రహ్మని అడిగారు. ఇప్పుడు బ్రహ్మగారికి పెద్ద తంట వచ్చింది. అందరూ ఒకేసారి ఒకే స్త్రీని కోరుకుంటే ఇవ్వడం ఎలాగా, అందుకని బాగా ఆలోచించి ఆయన భూమండలము చుట్టూ ఏక దివసంలో ముమ్మారు ప్రదక్షిణ చేసి ఎవరు వస్తారో వారికి ఈ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఒక్క రోజులో భూమి చుట్టూ ముమ్మారు, ఒకసారి కాదు 3 సార్లు తిరగాలి. గుళ్ళోకి వచ్చి 3 సార్లు ప్రదక్షిణ చేయకుండా బయటే దండం పెట్టుకుపోతున్నారు కొంతమంది ఓపిక లేక. అటువంటిది భూమి చుట్టూ 3 మార్లు. వెంటనే ఇంద్రుడు, మిగతా వాళ్ళు ఎలా ఉన్నా నేను మహావేగంగా వెళ్ళిపోతాను, ఇప్పుడే నా దగ్గర ఉచ్చైశ్రవం అనే గుర్రం ఉంది, ఈ గుర్రం చాలా వేగంగా వెడుతుంది, 3 సార్లు తిరిగి వస్తాను. బ్రహ్మదేవ నేను వచ్చేదాకా మాత్రం తొందరపడి పెళ్లి చేయకే, నేనే ముందు వస్తాను, నాకే పిల్లని అంటే బ్రహ్మ అలాగే నువ్వు ముందొస్తే నీకు ఇస్తానులే అన్నాడు. ఇటువంటి అపూర్వ సౌందర్యవతి ఇంద్రుడికి దక్కకూడదు, ఎందుకంటే ఇంద్రుడికి కొన్ని దుర్బుద్ధులు ఉన్నాయి. నారదుడికి ఈ విషయం తెలుసు. అందుకని వెంటనే నారదుడు ఏం చేశాడు, ఇంద్రుడు నా సోదరీమణికి భర్త అవ్వడమా, ఇంతకంటే అపూర్వ సుందరుడు మరొకడు రావాలనుకున్నాడు. ఆ సమయంలో భూలోకంలో మిథిలా నగరానికి కొంత దూరంలో ఒక ఆశ్రమం కట్టుకుని ఒక మహానుభావుడు కఠోర తపస్సు చేస్తున్నాడు. ఆయన గౌతమ మహర్షి. నిత్యం గాయత్రీ జపం చేసే ఉత్తమోత్తముడైన, గాయత్రీ మంత్రంలో సకల స్వరూపాలు ఉన్నాయి. గాయత్రీ మంత్రం బాగా చేసిన వాడి కంటే సుందరుడు కాని, జ్ఞాని కాని, తపశ్శక్తి కలిగిన వాడు కాని, మహాత్ముడు కాని, మహిమ కలిగిన వాడు కాని మరొకడు లేడు. వెంటనే గౌతముడి దగ్గరికి వెళ్ళాడు. చాలామందికి తెలియక గౌతముడిని వృద్ధుడు అంటారు. వృద్ధుడు అనే పదం ఏం లేదు అక్కడ, జ్ఞానవృద్ధుడు ఆయన. ఆయన ఎంత అందంగా ఉంటాడో దేవీ భాగవతం వర్ణించింది. అసలు ఆయన్ని చూస్తే రంభాదులు కూడా వరిస్తారట. కొంతమందికి గడ్డం ఉంటుంది, జుట్టు పెంచుకుంటారు, పైనేమో రుద్రాక్షలు ధరిస్తారు, విభూతి రేఖలు పెట్టుకుంటారు, అయినా అందంగా ఉంటారు నాకు మళ్ళీ. మరి కొంతమంది ఎన్ని రకాల అలంకారాలు చేసుకున్నా అదేమిటో ఆ సౌందర్యం ఉండదు. గౌతముడు అపూర్వ సౌందర్యంతో ఉండేవాడని, తపస్యాలి అని ఆయన్ని గురించి అనేక పురాణాలు వర్ణించాయి, ఒకటని కాదు. ఆ మహాత్ముడి దగ్గరికి పరుగు పరుగురు వెళ్ళాడు ఈయన. గౌతమ మహర్షి నారదుడికి వినయంగా నమస్కారం చేశాడు. మహాత్మా హఠాత్తుగా వచ్చారేమిటి అనగా, నీకు ఒక కళ్యాణ యోగం దాపురించింది, మారు మాట్లాడకుండా నాకు కూడా రా అన్నట్ట. కళ్యాణ యోగం అంటే శుభకాలము అని అర్థం. అందుకని ఏదో శుభం వచ్చిందేమో, నారదుడు రమ్మన్నాడు కదా అని వెంట వచ్చేట ఆయన. ఇద్దరు వస్తున్నారు. దారిలో ఓ నల్ల ఆవు అప్పుడే ప్రసవిస్తోంది, కపిల గోవు. గోవులలో కపిల వరిష్టం. మహాభారతంలో శాంతి పర్వంలో అద్భుతంగా చెప్పాడు భీష్ముడు గోవుల మహిమ. అందులో
గోవుల్లో కూడా మళ్ళీ కపిల గోవు ఇంకంతా ఇంత కాదు, గోవులలో కపిల వరిష్టంబు అని వచనంలో తిక్కన గారు కూడా రాశారు. తెల్లావు కంటే నల్లావు చాలా గొప్పది. పూర్వకాలంలో ఓసారి గోవులన్నీ హిమాలయ పర్వతంలో మేతకి వెళ్ళాయి. ఆ సమయంలో శివుడు కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నాడు. ఆవులు కొన్ని అటు ఇటు తిరుగుతుంటే దూడల దగ్గరకు వచ్చి పాలు తాగడం మొదలెట్టాయి. ఈ పాలు తాగుతున్నప్పుడు దూడలు పొదుగు దగ్గరికి వెళ్ళి ఇలా ఊపుతాయిగా గట్టిగా పొడుస్తూ ఉంటాయి. ఆ పొడుస్తున్నప్పుడు పాలల్లో కొంత నొరగ వెళ్ళి శివుడి నెత్తి మీద పడింది. రండి ముందుకు వచ్చి కూర్చోండి, పర్వాలేదు. ఈ నొరగ నెత్తి మీద పడగానే మౌళి మీద శివుడికి ధ్యానభంగం అయ్యింది. కళ్ళు విప్పాడు, పళ్ళు పటపట కొరికాడు. ఎందుకని? ఆవు దూడలు పాలు తాగుతున్నాయి, అవి ఎంగిలిపాలు. ఆ ఎంగిలిపాలు వెళ్ళి శివుడి నెత్తి మీద పడ్డాయి. నా నెత్తి మీద ఎంగిలిపాలు పోస్తారా అని శివుడు ఒక్కసారి కోపంతో 3వ కన్ను తెరిచాడు. వెంటనే అందులోంచి అగ్ని వచ్చింది. ఆవులు కొన్ని నల్లగా అయిపోయాయి. వెంటనే ఆవులు శరణు శరణు మహేశ్వర అని కాళ్ళ మీద పడగానే ఆయన 3వ కన్ను మూసేశాడు. పరమేశ్వర, నువ్వే ఒకప్పుడు వేదశాస్త్ర ప్రమాణాలతో లోకానికి ఓ సందేశం ఇచ్చావు. ఆవులకి ఎంగిలి లేదు. ఎంత జ్ఞాని అయినా ఆవు దూడ పాలు తాగాక ఆ పొదుగు దగ్గర పాలే పితుక్కుని తాగొచ్చు, ఆ ఎంగిలి పాలు ఇంకా శ్రేష్టమని చెప్పావు. గోవులకి అంటు లేదు, గోవులకి అపవిత్రత లేదు. గోవులు ఏ చెత్త తిన్నా, ఎటువంటి నీళ్లు తాగినా, ఏ ప్రదేశంలో తిరిగినా, శ్మశానంలో తిరిగినా గోవు పరమ పవిత్రమే. సాధారణంగా శ్మశాన ప్రాంగణానికి వెడితే మనకు అశుచి వస్తుంది. స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమిముపేత్యచ. శ్మశానమునకు వెళ్ళగానే కటభూమిం అంటే శ్మశానమును ఉపేత్య చేరగానే స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ. ఇంటికి రాగానే గుడ్డలతో స్నానం చెయ్యాలి. మనం ఎప్పుడైనా శ్మశానానికి ఎవరి వెంటైనా వెళ్ళామంటే ఇంటికి రాగానే కట్టుకున్న గుడ్డలతో స్నానం చేయాలి. గుడ్డలు ఇప్పి స్నానం చేయకూడదు. మళ్ళీ అదో అనుమానం చాలామందికి. కట్టుగుడ్డలతో స్నానం అంటే ఒంటి మీద ఉన్న అన్ని బట్టలతోటి చెయ్యాలా, లేకపోతే తువ్వాలు కట్టుకుని ఈ బట్టలు తడపచ్చా? తువ్వాలు కట్టుకుని బట్టలు తడపడం కాదట, ఈ కట్టుకున్న గుడ్డలతోటే స్నానం చెయ్యాలి. ఈ మధ్యన ఈ అనుమానాలు ఎందుకు వస్తాయో తెలియదు కానీ ధర్మ సందేహాల్లో ప్రతి ఆదివారం సప్తగిరిలో వస్తుంటుంది కదా. అందులో ఒక ఆయన అడిగాడు, ఏమండి కట్టుగుడ్డలతో స్నానం చేయమన్నారు, జేబులో కట్ట ఉందండి, డబ్బులు కట్ట, 1000 రూపాయల కట్టతో కూడా చేసేయాలా? కట్ట నేను పట్టుకుంటాను, నాకు ఇవ్వండి, ఏం పర్వాలని నమ్మండి. కట్టతో స్నానం చేయమల్లా, బట్టతో స్నానం చేయమంటే ఈ కట్ట అనుమానం ఎందుకు రావాలి? జేబులో పెన్ను, కాగితం ఇలాంటివి ఉంటే వాటితో స్నానం చేయమని ఎక్కడ చెప్పాము మేము? కేవలం వస్త్రములతోటే, అంతఃపటలంతో లోపలున్న వస్త్రములతో కలిపి స్నానము చెయ్యవలను. కానీ అదే గోవు శ్మశానంలో తిరిగి అక్కడ మేసి వస్తే ఆ పాలు శివాభిషేకానికి, కృష్ణుడికి నైవేద్యం పెట్టడానికి 1000 రెట్లు ఎక్కువ పనికొస్తాయి. అందుకని గోవుకి అపవిత్రత లేదు. అది నువ్వు విష్ణువు కలిపి చెప్పిన మాట. ఇప్పుడు ఆవు దూడలు పాలు తాగుతూ ఉంటే అందులో కొంత నొరగ ఎంగిలి వచ్చి నీ నెత్తి మీద పడిందని కోపగించి నువ్వు కన్ను తెరిస్తే ఆ కన్నులో నుంచి వచ్చే అగ్నిని మేము తట్టుకుంటామా? మమ్మల్ని రక్షించమనగానే శివుడు చిరునవ్వు నవ్వి, లోకశ్రేయస్సు కోసమే నేను కోపం నటించాను, నా కోపాగ్ని వల్ల కొన్ని ఆవులు నల్లబడిపోయాయి. ఈ రోజు నుంచి ఈ నల్ల ఆవుల్ని అన్ని ఆవుల్లోకి శ్రేష్టమైన ఆవులుగా గుర్తిస్తున్నాను. కపిల గోవులు అంటారు నల్ల ఆవుల్ని. కపిల గోవులు అన్నిటికంటే గొప్ప ఆవులు. 1000 ఆవుల పాలతో అభిషేకం చేయడం కంటే ఒక్క కపిల గోవు ఆవు పాలతో అభిషేకం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అని వరం ఇచ్చాడు. అందుకని అప్పటి నుంచి కపిల గోవు మామూలు ఆవుల కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇచ్చే ఆవు అని శాస్త్ర ప్రమాణం అన్నమాట. ఇది ఎందులో ఉంది? మహాభారతంలో శాంతి ఆనుశాసనిక పర్వములు రెండింటిలోనూ కూడా ఈ కథ ఉంటుంది. కపిల గోవు శివుడి కంటి మంట వల్ల తయారైన ఆవు అన్నమాట. అందువల్ల కపిల గోవే గొప్పది. దానికి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన పుణ్యం. అందున కపిల గోవు ఈనుతున్నప్పుడు గనక ప్రదక్షిణ ఒకసారి చేస్తే 3 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే. అందుకని నారదుడు గౌతముణ్ణి ఈనుతున్నటువంటి కపిల గోవు దగ్గరికి తీసుకొచ్చి దాని చుట్టూ 3 మార్లు తిప్పాడు. అంటే 3 మూళ్ళు 9 సార్లు భూప్రదక్షిణ చేసిన పుణ్యం వచ్చింది. 3 సార్లు చాలంటే 9 సార్లు అయ్యింది. ఇప్పుడు వెంటనే ఈయన పట్టుకొచ్చి బ్రహ్మలోకానికి, బ్రహ్మదేవ సూర్యాస్తమయానికి ఇంకా చాలా సమయం ఉందనగానే ఈ గౌతమ మహర్షి 9 మార్లు భూప్రదక్షిణ చేసి వచ్చాడు. ఇచ్చేయి, చెల్లెల్ని ఆయనకి ఇచ్చి పెళ్లి చేయి అన్నాడు. బ్రహ్మగారు చిరునవ్వు నవ్వి, ఈయన ఎక్కడున్నాడయ్యా, హాయిగా భూలోకం నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు, అతడు ప్రదక్షిణ ఎక్కడ చేశాడు అన్నాడు ఏమి ఎరగనట్లుగా. తండ్రి, అయితే నా మాట మీద నమ్మకంతో ఇతనికి అహల్యనిచ్చి వివాహం చెయ్యి,
లేదా మొత్తం వేదాలని మార్చన్నాడు. వేదములను మార్చే అధికారం మాకు లేదా, అపౌరుషేయాలు అవి, వాటంతట అవే పుట్టాయి, వాటిని మార్చే అధికారం లేదన్నాడు ఆయన. అయితే పెళ్లి చెయ్యి. ఎలా చెయ్యను? ఎలా చేయడం ఏమిటండి? వేదములు ఏం చెబుతున్నాయి? ఈనుతున్న ఆవు చుట్టూ తిరిగితే భూప్రదక్షిణతో సమానం. అందున కపిల గోవు ఈనుతున్నప్పుడు తిరిగితే, ఒకసారి తిరిగితే 3 సార్లు తిరిగినట్టు. ఈయన అప్పుడే ప్రసవిస్తున్న కపిల గోవు దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ 3 మార్లు తిరిగాడు గనక